హాయ్ అండి, నేను మీ శివ మాస్టరు. మనం డిఎస్సి హెచ్జిడికి సంబంధించిన సైకాలజీ వీడియోస్ చేస్తున్నాం కదా. అందులో రెండో పాఠమైన వికాస్ దృక్పథాల్లో 7 పార్ట్లు చేసాం ఆల్రెడీ. ఇది 8వ పార్ట్ 8 చూద్దాం. వివిధ వికాసాలు ఆటలు ఏంటో చూద్దాం. ఆటలు పిల్లలు వివిధ వికాసాల పరంగా మూర్తిమత్వం అభివృద్ధి చెందడానికి సహాయపడతాయి. వాటిలో భౌతిక వికాసం, సాంఘిక వికాసం, ఉద్వేగ వికాసం, మానసిక వికాసం, నైతిక వికాసాలకి ఆటలు అనేవి దోహదపడతాయంట. వీటి గురించి చూద్దాం. ఆటలు శారీరక సంవేదన చలనాత్మక వికాసం. ఆటలు సూక్ష్మకండర మరియు స్థూల కండరాల చలనాలకి మరియు నైపుణ్యాల అభివృద్ధికి తోడ్పడతాయి. ఆటలు సూక్ష్మకండరాలు స్థూల కండరాలు ఉంటాయి కదా శరీరంలో, వాటి చలనాలకి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి ఆటలు దోహదపడతాయి అన్నమాట. పిల్లలు కొన్ని శారీరక కదలికలను కేవలం సంతోషం కోసమే చేస్తారు. ఉదాహరణ ఏంటంటే వస్తువులు కిందకి పడవేసి ఆనందించడం. చిన్నపిల్లలకి ఏదైనా ఆట బొమ్మ ఇచ్చినప్పుడు అది పడేసి చప్పట్లు కొడుతూ ఆనందపడతారు కదా, దానికి సంబంధించింది. ఇదే కృత్యాలను మరలా చేసి సరళత్వం నుండి కఠిన స్థాయి వరకు సంబంధించినవిగా ఉండి శారీరక వికాసానికి ఇవి దోహదపడతాయంట. దాన్ని మరలా చేయడం ద్వారా శారీరక వికాసం అభివృద్ధి చెందుతుందంట పిల్లల్లో. శారీరక వికాసం అనేది ఆటల వలనే సంభవిస్తుంది. ఏ ఆటకు సంబంధించిన ప్రాథమిక ఫలితం ఈ ఆటలకు సంబంధించిన ప్రాథమిక ఫలితం పిల్లలకు సంతోషాన్ని, ఆనందాన్ని అందిస్తుందంట. ఆటలు ఉద్వేగ వికాసం ఏంటో చూద్దాం. పిల్లలు ఆటలు ఆడుతున్నప్పుడు పంచుకోవడం, ఒకరి పట్ల ఒకరికి సంరక్షణ, సహకార భావాన్ని కలిగి వీటిని అలవర్చుకోవడం జరుగుతుంది. ఆటలో అంట పంచుకోవడం, ఒకరి పట్ల ఒకరికి సంరక్షణ, సహకార భావం, వీటి గురించి అలవాటు చేసుకోవడం ఆటల్లో జరుగుతుందంట. ఆటలు ఆడుతున్నప్పుడు నియమ నిబంధనలను పాటిస్తూ వాటి గురించి ఆశించిన ఫలితాలను దృష్టిలో పెట్టుకుని తదనుగుణంగా ప్రవర్తించడం జరుగుతుంది. ఆటల్లో వ్యక్తంతర సంబంధాలు విజయవంతంగా కొనసాగించుటకు తగిన ఉద్వేగ పరిణితి పొందుతారు. ఉద్వేగాల్లో పరిణితిని ఇక్కడ ఆటలాడడం ద్వారా పొందుతారు. తల్లిదండ్రులు కానీ తోబుట్టువులు కానీ పిల్లలతో బోర్డు గేములు కానీ క్రికెట్ బాల్ గేమ్స్ ఆడిన పిల్లల్లో ఆత్మగౌరవం ఎంతగానో వికసిస్తుంది. పిల్లలు తల్లిదండ్రులతో వారి ఆనందాన్ని, సంతోషాన్ని పంచుకునే ప్రయత్నం చేస్తే, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తే వారి పట్ల శ్రద్ధ వహిస్తున్నట్లు వాళ్ళకి అర్థమవుతుందన్నమాట. అందువలన ఆటలు పిల్లల్లో ఆశించిన ఉద్వేగాలను, ఆవేశాలను నియంత్రించుకోవడానికి, అదుపులో ఉంచుకోవడానికి ఆటలు దోహదపడతాయి. ఆటలు ఆడేటప్పుడు పంచుకోవడం తెలుస్తుందంట. ఇది నాకు, ఇది నీకు, ఇది నీ టర్న్, ఇది నా టర్న్ అని వెయిట్ చేయడం తెలుస్తుంది. ఒకరి పట్ల ఒకరికి సంరక్షణ తెలుస్తుంది. సహకార భావం, ఒకరితో ఒకరు సహకారంగా ఎలా మెలగాలో ఆటలో తెలుస్తుందంట. ఆటలు ఆడేటప్పుడు నియమ నిబంధనలు పాటించడం గురించి, వాటి ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని తదనుగుణంగా ఆడడం గురించి ఒక అవగాహనకు వస్తారు. వ్యక్తింతర సంబంధాలు అంటే ఒక వ్యక్తికి ఇతర వ్యక్తులతో గల సంబంధాలు ఎలా ఉండాలనే దాని మీద అవగాహన ఆటల్లో పొందుతారంట. తల్లిదండ్రులు, తోబుట్టువులు బోర్డు గేమ్స్, క్రికెట్ గేమ్స్ ఆడడం వల్ల వాళ్ళలో ఆత్మగౌరవం పెరుగుద్ది, పిల్లల్లో వికసిస్తుందంట. ఆనందాన్ని సంతోషాన్ని పంచుకునే ప్రయత్నం చేస్తే మనస్ఫూర్తిగా పిల్లల పట్ల పెద్దవారు శ్రద్ధ తీసుకుంటున్నట్టు వాళ్ళు భావించి ఆటలో నిమగ్నం అవుతారు. అందువలన ఏమొస్తుంది, ఉద్వేగాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి, తమ వంతు వచ్చేదాకా ఆటలో వెయిట్ చేయడం ఎలా అనే వాటి మీద సరైన అవగాహన, ఉద్వేగ వికాసం మీద సరైన అవగాహన ఈ ఆటల ద్వారా తీసుకురావచ్చు పిల్లల్లో. ఆటలు మానసిక వికాసం. పిల్లలు ఆటలు మరియు క్రీడల వల్ల మానసిక ప్రేరణను పొందగలరు. పిల్లలు ఆటల పట్ల జ్ఞానాన్ని పొందుతారు. ఆటలు లేదా క్రీడలు ఆడేటప్పుడు వారి ఆలోచనలు, స్మృతి, నిర్ణయాధికారం, సమస్య పరిష్కారం, సృజనాత్మకత, ఆలోచన మరియు ఉన్నతక్రమ ఆలోచన నైపుణ్యాలను వినియోగించుకుంటారు ఆటల్లో. కనుక పిల్లలు సమస్య పరిష్కారంలో వారి ఆలోచన సామర్థ్యాలను మరియు స్మృతిని ఉపయోగించగలరు. ఆటలు, పజిల్స్ మొదలగు వాటిలో పాల్గొన్నప్పుడు వారి సమస్య పరిష్కార నైపుణ్యాలు పెరుగుతాయి. ఆటలు ఆడేటప్పుడు పిల్లల భాషను ఉపయోగించడం జరుగుతుంది. భాషా సామర్థ్యం కూడా బలపడుతుంది. ఎందుకంటే
పిల్లలు ఆడేటప్పుడు ఇతరులతో తన భావాలను భాష ద్వారా వ్యక్తపరచవలసి ఉంటుంది. ఏంటంట, పిల్లలు ఆటలాడేటప్పుడు క్రీడలు ఆడేటప్పుడు మానసికంగా ప్రేరణ పొందుతారంట. పిల్లల ఆటల వల్ల నాలెడ్జ్ జ్ఞానం పొందుతారు. దాని గురించి ఆలోచన, స్మృతి, నిర్ణయాధికారం, సమస్య పరిష్కారం, సృజనాత్మకత ఆలోచన, ఉన్నత క్రమ ఆలోచన, ఇలాంటి నైపుణ్యాలు ఎక్కడ డెవలప్ అవుతాయి అంటే పిల్లల్లో ఆడుకునేటప్పుడు క్రమంగా ఉపయోగించడం ద్వారా వాటిని డెవలప్ చేసుకుంటారు. కనుక పిల్లల సమస్య పరిష్కారంలో వారి ఆలోచన సామర్థ్యాల స్మృతిని ఉపయోగించుకుంటారంట. ఆటలాడడం, ఫజిల్స్ క్లియర్ చేయడం మొదలగు వాటిలో పాల్గొన్నప్పుడు సమస్య పరిష్కార నైపుణ్యాలు మెరుగుపడతాయంట. చిక్కు ప్రశ్నలు ఉంటాయి కాబట్టి సమస్యను ఎలా సాల్వ్ చేయాలనేది తెలుస్తుందంట. ఆటలాడేటప్పుడు పిల్లలు భాషను ఉపయోగించడం వల్ల భాషా సామర్థ్యం మెరుగుపడుతుంది. పిల్లలు ఆటలాడేటప్పుడు చేతనంగా కానీ అచేతనంగా కానీ పరిమాణం, ఆకారం, కాలం, రంగు, ప్రాదేశిక భావనలను అవగాహన చేసుకుంటారు. వివిధ వస్తువుల మధ్య సంబంధాన్ని, విద్యా సంబంధ బొమ్మలు, పదాలను ఉపయోగించడం వలన పిల్లలు పదజాల అభివృద్ధి, పరిసరాల ప్రపంచానికి సంబంధించిన భావాలను గురించి అవగాహన చేసుకుంటారు. ఆటలాడేటప్పుడంట చేతనంగా కానీ అచేతనంగా కానీ ఆకారం, కాలం గురించి, ఆకారం గురించి, అది ఏ రంగు ఉంది, ప్రాదేశిక భావనలు, కంటికి కనపడే భావనల గురించి అవగాహన చేసుకుంటారంట. వివిధ వస్తువుల మధ్య కార్యకారణ సంబంధాన్ని అవగాహన చేసుకుంటారు. విద్యా సంబంధ బొమ్మలు, పదాలు ఉపయోగించడం ద్వారా కొత్త కొత్త పదాలు రావడం వల్ల పదజాలం అభివృద్ధి చెందుతుందంట. పరిసరాల్లో ప్రపంచానికి సంబంధించిన భావాల గురించి అవగాహన చేసుకోవడం జరుగుతుంది. ఆటలు సాంఘిక వికాసం. ఆటల వలన పిల్లల్లో పెద్ద ఎత్తున జరిగే వికాసం సాంఘిక వికాసం అని పేర్కొనవచ్చు. మొదట శిశువులు అహంకేంద్రీకృతంగా ఉంటారు. అదే శిశువు పెరుగుతున్న కొద్దీ ఇతరులతో, తన తోటివారితో ఆడుకోవడం ప్రారంభిస్తాడు. పిల్లలు పెరిగే కొద్దీ జట్టు కృత్యాలలో, పోటీల్లో పాల్గొనడం వలన సాంఘిక వికాసానికి లోనవుతారు. ఇతరులతో తమ వస్తువులను, ఆలోచనలను పాలుపంచుకోవడం, ఓపిక, సహనం, నిర్లక్ష్యం, గెలుపు, ఓటములకు సంబంధించిన అంశాలను శిశువు అవగాహన చేసుకుంటాడు నిదానంగా. ఆటలు, క్రీడల ద్వారా పిల్లలు నియమాలు పాటించడం, రెఫరీ సంకేతాలు అర్థం చేసుకోవడం వంటి సమాజంలో ఆచార నియమాలను పాటించడం ద్వారా సాంఘికంగా మరింత మెరుగుపడతారు. ఆటల వలన పెద్ద ఎత్తున జరిగే వికాసం ఏంటంటే, ఆటలు ఎవరితో ఆడతాం? సమవయస్కులతో, పిల్లలతో, తోటివారితో, సమాజంలో ఉన్నవారితో ఆడతాం కాబట్టి సాంఘిక వికాసం అనేది డెవలప్ అయ్యిద్దంట. మొదట శిశువులు అహంకేంద్రీకృతంగా ఉంటారు. అంటే తన గురించి మాత్రమే ఆలోచించే స్టేజ్లో ఉన్న శిశువు ఇతరులతో, తోటివారితో ఆడుకోవడం ప్రారంభించగానే నలుగురితో మాట్లాడడం అలవాటైద్ది కాబట్టి సాంఘికరణ జరిగి జట్టు కృత్యాలలో, పోటీల్లో పాల్గొనడం వల్ల సాంఘిక వికాసం అనేది డెవలప్ అయ్యిద్దంట. ఇతరులతో వస్తువులను, ఆలోచనలను పంచుకుంటారు ఆటల్లో. ఓపిక పట్టడం, గెలవాలంటే కొన్నిసార్లు ఓపిక పట్టాలి, సహనం వహించాలి, నిర్లక్ష్యం ఉండకూడదు. కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం. రెండింటిని ఎలా స్వీకరిస్తాం అనేది కూడా అవగాహన చేసుకుంటారు. ఆటలు, క్రీడల ద్వారా పిల్లలు నియమాలు పాటించడం, కొన్ని ఆటలకు ఉండే నియమాలను పాటించడం ద్వారా, రెఫరీ సంకేతాలను అర్థం చేసుకోవడం ద్వారా, సమాజంలో ఉండే ఆచార నియమాలను పాటించడం ద్వారా సాంఘికంగా మరింత మెరుగుపడతారంట పిల్లలు. ఆటలు నైతిక వికాసం. క్రీడలు నియమ నిబంధనలతో కూడుకుని ఉంటాయి కాబట్టి అందులో పాల్గొని ప్రతి ఒక్కరూ ఈ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలని పిల్లలు గ్రహిస్తారు. ఆటల్లో నియమ నిబంధనలు పాటించకపోతే లేదా ఉల్లంఘిస్తే ఆట నుండి తమను వెలివేయడం, నిషేధించడం జరుగుతుంది లేదా తగిన విధంగా శిక్షించడం జరుగుతుందని అర్థం చేసుకుంటారు. ప్రస్తుతం పిల్లలు ఎక్కువ టీవీల్లో మ్యాచ్లను, గేమ్స్ను చూస్తూ ఉంటారు, పేపర్లో చదువుతూ ఉంటారు. కావున క్రీడల పట్ల సరైన అవగాహన కలిగి ఉండడం వలన నైతిక వికాసానికి ఏవి తప్పు, ఏవి ఒప్పు అని తెలుసుకుంటారు. కనుక ఆటలు, క్రీడలు పిల్లల నైతిక వికాసానికి, మూర్తిమత్వ లక్షణాల అభివృద్ధికి తోడ్పడతాయి. ఆటలు నైతిక వికాసాన్ని కూడా పెంపొందిస్తాయని సింపుల్గా చెప్తున్నారు. ఆటలు, క్రీడలు సామూహిక గస్యలత. క్రీడలు సమూహ గస్యలత ఒకదానితో ఒకటి ఒక అవినావభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఆటలు ఆడేటప్పుడు సమూహంలోని సభ్యుల పరస్పర మానసిక సంబంధాల ప్రతిచర్యల వల్ల వారి అనుభూతుల ఉద్వేగం ఆధారంగా ఒక ఏకదృష్టిని పెంపొందించుకుంటారు. క్రీడల్లో జట్టు పోటీల్లో సమూహ గస్యాలకు దోహదం చేస్తుంది. ప్రతి జట్టుకు కొన్ని నిర్దిష్ట లక్ష్యాలు ఉంటాయి. అదేవిధంగా పిల్లలకు ఆటల పరంగా కొన్ని లక్ష్యాలు ఉంటాయి. కానీ ఆ లక్ష్య సాధన ఒంటరిగా సాధ్యం కాదు. అందుకు జట్టులో లేదా టీంలో ఒక సభ్యుడిగా చేరి ఇతరులతో కలిసి శ్రమిస్తే అనుకున్న లక్ష్యాలని సాధించవచ్చు. జట్టు భద్రత పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందంట ఇది. మరియు గుర్తింపు కూడా జట్టులో లభిస్తుంది. టీం వలన ప్రతి సభ్యునికి వ్యక్తిగత అవసరాలు, ఆశయాలు సంతృప్తి చెందుతాయి. వ్యక్తిగతంగా సంతృప్తి ఉంటుంది.
టీం నిబంధనల ప్రకారం టీంలోని ప్రతి సభ్యునికి బాధ్యత, విధులు మరియు స్థాయి ఉంటాయి. జట్టు నాయకత్వం పటిష్టంగా ఉండి సభ్యులందరి ఆమోదం పొందేదిగా ఉంటే ఆ జట్టు అందరి మన్ననలు పొందుతూ విజయ పరంపరను సాగిస్తూ దూసుకుపోతుందంట. పోటీలో ఒకడే పాల్గొనే కంటే జట్టులో పాల్గొంటే ఏముంటాయి, జట్టు విజయాన్ని సాధించాలంటే ఎలా ఉండాలనేది చెప్పారనమాట. జట్టులో ఒకరు ఆడితే కుదరదు, ఉన్న వాళ్ళంతా ఆడితేనే జట్టు ఉమ్మడిగా ఒక నాయకత్వంలో, ఒక కెప్టెన్ నాయకత్వంలో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుందంట. ఆటలు, విభేదాలు, పరిష్కారం. సాధారణంగా ఆటల్లో విభేదాలు ఏర్పడడం సర్వసాధారణం. అప్పుడు టీం లక్ష్యాలను సాధించడానికి టీం లీడర్ల సంప్రదింపుల ద్వారా అవసరాలను తీర్చుకుని ఇరు వర్గాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిష్కరించుకుని తమ అవకాశాలను మెరుగుపరుచుకుంటారు. ఒప్పందం అనేది సంప్రదింపులు చేయడం లేదా మధ్యవర్తిత్వం నేర్పడం వలన ఏర్పడే నైపుణ్యంతో కూడుకున్న ప్రక్రియ. ఏంటిది ఒప్పందం అంటే? సంప్రదింపులు లేదా మధ్యవర్తిత్వం. ఇద్దరి మధ్య ఏదన్నా తగువ వచ్చినప్పుడు దాన్ని కూర్చోబెట్టి ఇద్దరి మధ్య ఒక ఒప్పందం చేసి మధ్యవర్తిత్వం చేయడం అనమాట. ఈ ప్రక్రియనే ఒప్పందం అంటాం. ఏ సమూహానికి నష్టం వాటిల్లకుండా ఇరు వర్గాలు లాభపడే విధంగా ఇద్దరికి లాభం ఉండాలంట. స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరిపి ఇరు వర్గాలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడమే ఈ ఒప్పందం. ఇందుకోసం టీం నాయకులు కొన్ని నైపుణ్యాలు పెంపొందించుకోవాల్సి ఉంటుంది. అవేంటి? విభేదాలకు కారణమైన అంశాన్ని, దానికి గల కారణాలను చర్చించాలి. చర్చించడానికి తగిన నైపుణ్యం పొంది ఉండాలి. సమస్య పరిష్కారం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ఈ సమస్య చేయడానికి, సాల్వ్ చేయాలనే ఇంట్రెస్ట్ చేసేవారికి ఉండాలన్నమాట. దాని పట్ల స్కిల్ కూడా ఉండాలి. తమ అవసరాలను, కాంక్ష స్థాయిని తగ్గించుకుని ఇతరుల సమస్యను తన సమస్యగా భావించి సమస్య పరిష్కార మార్గం దిశగా ఆలోచించినప్పుడు ఇది సాధ్యమవుద్ది. ఒప్పందాలలో పట్టు విడుపులతో ప్రత్యామ్నాయం ఎంచుకోవడానికి సంసిద్ధులుగా ఉండాలి. చర్చలను సఫలవంతం దిశగా పరిష్కరించుకుని తదుపరి వాటా అమలుపరచాలంట. ఆత్మభావన, స్వీయ జ్ఞానం. తనను గురించి తాను తెలుసుకోవడం వలన ఏ వ్యక్తి అయినా మంచి జీవనాన్ని గడపవచ్చు. అందువలన ప్రతి వ్యక్తి తన గురించి తాను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆత్మభావంలో స్వీయ వర్ణన, స్వీయ గుర్తింపు, స్వీయ గౌరవం, ఆత్మగౌరవం, సామాజిక పోలిక, అంతర్గతీకరణం మరియు స్వీయ నియంత్రణ అనేవి ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం. ఆత్మభావంలో ఏమేమి ఉంటాయంట? స్వీయ వర్ణన, స్వీయ గుర్తింపు, స్వీయ గౌరవం, ఆత్మగౌరవం, సామాజిక పోలిక, అంతర్గతీకరణం, స్వీయ నియంత్రణ అనేవి ఎక్కడ ఉంటాయి? ఆత్మభావంలో ఉంటాయి అన్నమాట. స్వీయ వర్ణన, తనను గురించి తాను వర్ణించుకోవడమే స్వీయ వర్ణన. మన గురించి మనం చెప్పడమే స్వీయ వర్ణన. ప్రతి మనిషి ఒక అద్వితీయ వ్యక్తి, ప్రత్యేకమైన వాడే. తన ప్రవర్తన, పనిచేసే విధానం, కుటుంబంలో, సమాజంలో ప్రవర్తించే విధానం వంటి అన్ని విషయాలలో వ్యక్తిగత పద్ధతులు ఉంటాయి. ప్రతి వ్యక్తికి సపరేట్గా వ్యక్తిగతమైన పద్ధతులు ఉంటాయంట. తన గురించి తాను తెలుసుకుంటే తన లోటుపాట్లు తానే సరిచేసుకునే లేక మార్చుకునే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి తన గురించి తెలుసుకోవాలంటే తన సొంత అభిప్రాయాలను, స్నేహితులు, తల్లిదండ్రులు తన గురించిన అభిప్రాయాలను, ఇతర కుటుంబ సభ్యుల అభిప్రాయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. మన గురించి మనం తెలుసుకోవాలంటే ఎవరిని అడగాలి? స్నేహితుల్ని, తల్లిదండ్రులని, కుటుంబ సభ్యులను అడగాలంట. వాళ్ళు కరెక్ట్గా చెప్తారు. స్వీయ వర్ణనలో ఈ విధంగా అందరి అభిప్రాయాల ద్వారా తను ఎలాంటి వ్యక్తో తెలుస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే నిక్కచ్చిగా అభిప్రాయాలు వెల్లడించబడితే వ్యక్తి తనలోని బలాలు, బలహీనతను తెలుసు. స్వీయ గుర్తింపు, తన గురించి తాను గుర్తించడం స్వీయ గుర్తింపు. మన గురించి మనమే గుర్తించుకోవడం స్వీయ గుర్తింపు. ఇది ముఖ్యంగా 3 విషయాల గురించి తెలియజేస్తుందంట. మొదటిది, తనకంటే తనకున్న వ్యక్తిగత అభిప్రాయం. తన గురించి తనకు ఒక అభిప్రాయం ఉంటుంది కదా, ఎవరి గురించి వాళ్ళకి ఆ అభిప్రాయం అనమాట. రెండవది ఏంటిది? తనలోని సామర్థ్యాలపై అవగాహన. మూడవది, తనలోని లక్షణాలు, తమ వ్యక్తిగత న్యాయ నిర్ణయాలు. ఈ మూడింటి గురించి చెప్తున్నారు. ఇతరులు తనను గుర్తించాలని, పొగడాలని అందరూ కోరుకుంటారు. ఉన్న రంగంలో రాణించేందుకు చేసే మన పనితీరును ఇతరులు మెచ్చుకోవాలని తాపత్రయపడుతూ ఉంటారు. స్వీయ గుర్తింపు అనేది ఒక ముఖ్యమైన మానసిక వాంఛ, మానసిక కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట. ఇది స్వీయ భావన, ఆత్మభావన. పిల్లల్లో ఉత్తర బాల్య దశలో ఆత్మభావన ఏర్పడుతుంది. ఎక్కడ ఏర్పడుతుంది? ఉత్తర బాల్య దశలో ఆత్మభావన అనేది స్టార్ట్ అవుతుంది. ఒక వ్యక్తికి తన గురించి, తన గుణాలను గురించి ఏర్పరచుకునే నమ్మకమే స్వీయభావన. స్వీయభావన అంటే ఏంటి? ఒక వ్యక్తికి తన గురించి, తన గుణాలను గురించి ఏర్పరచుకునే బలమైన నమ్మకాన్నే స్వీయభావన అంటాం. వ్యక్తి తన స్వీయభావనను అంచనా వేసుకోవచ్చు. తద్వారా
తన మూర్తిమత్వాన్ని మలుచుకోవచ్చు. స్వీభావం ద్వారా మూర్తిమత్వాన్ని మలుచుకోవచ్చు అనమాట. ప్రవర్తనను సమాజ అనుకూలంగా మార్చుకోవచ్చు. సంఘం ఆమోదించబడే రీతిలో మనగలవచ్చు. కుటుంబం, పాఠశాల, సమాజం వ్యక్తి యొక్క ఆత్మభావనను ఏర్పరుస్తాయి. వ్యక్తి ఆత్మభావన ఏమేమి ఏర్పరుస్తాయంట? కుటుంబం, పాఠశాల, సమాజం. స్వీయ గౌరవం. స్వీయ గౌరవం అంటే ఏంటో చూద్దాం. ఆత్మగౌరవం అంటే తనకంటే తనకు ఉన్న గౌరవం, తన మీద తనకున్న గౌరవమే ఆత్మగౌరవం లేదా స్వీయ గౌరవం. తమకు తాము గౌరవించుకొని ఇతరుల చేత గౌరవింపబడాలని కోరుకుంటారు. సమాజంలో గుర్తింపు, గౌరవం వ్యక్తి ఆత్మగౌరవాన్ని పెంచుతాయి. సమాజంలో గుర్తింపు, అనుకుండే గౌరవమే ఆత్మగౌరవాన్ని పెంచుతాయంట. మనల్ని మనం అంచనా వేసుకోవడాన్ని ఆత్మగౌరవం లేదా స్వీయ గౌరవం అనవచ్చు. మనకు మీద మనకు ఉండే అంచనానే ఆత్మగౌరవం లేదా స్వీయ గౌరవం. స్వీయ గౌరవ వికాసం బాల్యదశ నుండే ప్రారంభమవుతుంది. బాలల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి పాటించవలసిన అంశాలు: ప్రతికూల ఆలోచనలు వదిలి సానుకూలంగా ఆలోచించాలి. ప్రతికూల ఆలోచనలు రివర్స్గా నెగిటివ్ ఆలోచనలు వదిలేయాలి. పాజిటివ్ ఆలోచనల మీద దృష్టి పెట్టాలి. ప్రతిరోజు తమను తాము గౌరవించుకొని ఇతరులను కూడా గౌరవించడం నేర్పాలి. బలహీనతలు తెలుసుకుని ఇతరులతో చర్చించి వాటిని ఎలా అధిగమించాలి, వాటికి అవకాశాలను కల్పించుకోవాలి. ఇతరుల మీద ఆధారపడడం తగ్గించాలి. మనకు మనం విలువనిచ్చుకోవాలి. అప్పుడే స్వీయ గౌరవం అనేది డెవలప్ అవుతుంది. మనల్ని మనం ప్రతికూలంగా చూసుకోకూడదన్న లక్షణం, ఇలాంటి వాటిని పెంపొందించుకోవాలి. సామాజిక పోలిక. ఒక వ్యక్తి లేదా సమూహం యొక్క సామర్థ్యాలు, అభిప్రాయాలు లేదా ఇతర లక్షణాలను మరో వ్యక్తి లేదా సమూహం యొక్క సామర్థ్యాలు, అభిప్రాయాలు లేదా ఇతర లక్షణాలతో పోల్చడాన్నే సామాజిక పోలిక అంటారు. సామర్థ్యం, అభిప్రాయ లక్షణాలను ఒక వ్యక్తికి లేదా సమూహానికి సంబంధించిన ఇంకో వ్యక్తికి లేదా సమూహానికి సంబంధించిన వాటితో పోల్చడాన్నే సామాజిక పోలిక అంటాము. వ్యక్తులు తమకన్నా తక్కువ స్థాయి లేదా సామర్థ్యం ఉన్న వారితో పోల్చుకుంటే వారి స్థాయి కూడా క్రింది స్థాయికి పోతూ ఉంటుంది. అలా కాకుండా తమకన్నా ఉన్నత స్థాయి లేదా సామర్థ్యం గల వారితో పోల్చుకుంటే వారి స్థాయి కూడా ప్రస్తుతం ఉన్న స్థాయి కంటే పెరుగుతుంది. ఎవరైనా వ్యక్తి తనకంటే తక్కువ స్థాయి సామర్థ్యం కలిగిన వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళ స్థాయి దయదారిపోద్దంట. తన మీద ఎక్కువ మార్కులు వచ్చే సామర్థ్యం ఎక్కువ ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే మన స్థాయి కూడా ఎదగడానికి, పెరగడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. విద్యార్థులు ఉన్నత సామర్థ్యం గల విద్యార్థులతో పోల్చుకుని వారితో కలిసి అభ్యసనం చేసినప్పుడు ఫలితాన్ని మెరుగ్గాను, తక్కువ సామర్థ్యం గల వారితో పోల్చుకుని అభ్యసనం చేసినప్పుడు ఫలితాలు తగ్గాయని బ్లాంటర్ తన పరిశోధనల ద్వారా తెలియజెప్పారు. విద్యార్థులు ఏం చేశారంట? కొంతమంది విద్యార్థుల మీద బ్లాంటర్ అని ఆయన పరిశోధన చేశారు. వారిలో ఏం తెలిసిందంటే తమ స్థాయి కంటే తక్కువ స్థాయి సామర్థ్యం ఉన్నవారితో స్నేహం చేసి వాళ్ళతో కలిసి ప్రాక్టీస్ చేసి అటెంప్ట్ చేసినప్పుడు ఎగ్జామ్ మార్కులు తగ్గాయంట. అదే తమ స్థాయి కంటే ఎక్కువ స్థాయి వారితో స్నేహం చేసి వాళ్ళతో ప్రిపరేషన్ చేసి అటెంప్ట్ చేసినప్పుడు ఎగ్జామ్ని వాళ్ళు యాక్చువల్గా పొందే మార్కుల కంటే ఎక్కువ పొందడం జరిగింది అని సింపుల్గా చెప్తున్నారు. కావున విద్యార్థులు సాధనా స్థాయి, ప్రేరణ, ప్రయత్నాలు తగిన ప్రమాణాలతో పోల్చుకుని పోలికలను అనుకూలంగా మలుచుకొని ఉన్నత స్థాయికి ఎదగడానికి ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. అంతర్లీకరణ, అంతఃకరణ. తన నమ్మకాలను, వైఖరులను, విలువలను సంఘటితపరిచి తనలో ఇముడ్చుకునే ప్రక్రియ అంతర్లీకరణ. తన నమ్మకాలని, వైఖరులను, విలువలను సంఘటితపరుచుకొని తనలోనే ఇముడ్చుకునే ప్రక్రియ అంతర్లీకరణం అంటారు. అంతర్లీకరణం అనేది ముఖ్యంగా వివిధ విషయాలను ఇతరులతో చర్చించడం ద్వారా వృద్ధి చెందుతుంది. చర్చించడం ద్వారా అంతర్లీకరణం వృద్ధి చెందుతుందంట. కాబట్టి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలు పిల్లలకు మంచి రోల్ మోడల్గా వ్యవహరించి పిల్లలతో అనేక విషయాలను చర్చించాలి. వారిలో అంతర్లీకరణ ప్రక్రియ ద్వారా ఆత్మభావం పెంపొందించాలి. ఏం పెంపొందించాలి? ఆత్మభావం పెంపొందించాలంట. దేని ద్వారా? అంతర్లీకరణ ప్రక్రియ ద్వారా. స్వీయ నియంత్రణ. లక్ష్యాలను సాధించడానికి వ్యక్తి తన ప్రవర్తన తాను నియంత్రించుకునే ప్రక్రియ స్వీయ నియంత్రణ. తన ప్రవర్తన తాను లక్ష్యాల కోసం నియంత్రించుకోవడమే స్వీయ నియంత్రణ అంట. విజయ సాధనలో ఐక్యూ కంటే స్వీయ నియంత్రణే ముఖ్య పాత్ర వహిస్తుందని డక్వర్త్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు. డక్వర్త్ గారు ఏం చెప్పారండి? విజయ సాధించాలంటే ఐక్యూ కంటే స్వీయ నియంత్రణ, కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ అనేది ముఖ్యమని డక్వర్త్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి విద్యా సాధనలో స్వీయ నియంత్రణ ద్వారా ఎదురయ్యే ఆటంకాలను అధిగమించాలి. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉద్వేగ పరిపక్వత, స్వీయ నియంత్రణ కావాల్సిన పరిస్థితులే ఉపాధ్యాయులే కల్పించాలి. సంస్కృతి, జెండర్ వికాసం. మానవుడు సృష్టించిన పరిశ్రమే సంస్కృతి. ఎంజే హెర్కోవిట్స్ గారి నిర్వచనం ఏంటి సంస్కృతి గురించి?
మానవుడు సృష్టించిన పరిసరమే సంస్కృతి. మానవుడు సృష్టించిన పరిసరమే సంస్కృతి. ఎంజే హెర్కోవిట్స్. 1982 సంవత్సరంలో మెక్సికోలో జరిగిన ప్రపంచ సంస్కృతి సభలో ఒక సమాజానికి గల లక్షణాలు, దృఢమైన విశ్లేషణ, ఆధ్యాత్మిక సంబంధాలు, మేధో సంబంధమైన మరియు ఉద్వేగ లక్షణాలను కలిగేటువంటి సంస్కృతి. ఏంటంటే ఒక సమాజానికి గల లక్షణాలు, దృఢమైన విశ్లేషణ, ఆధ్యాత్మిక సంబంధమైన, మేధో సంబంధమైన మరియు ఉద్వేగ లక్షణాలను కలిగినటువంటిదే సంస్కృతి అని ఎవరు చెప్పారు? మెక్సికోలో జరిగిన ప్రపంచ సంస్కృతి సభలో చెప్పడం జరిగింది. ఇది కళలే కాదు, జీవన విధానాలను, ప్రాథమిక హక్కులను, మానవ విలువలను, సంప్రదాయాలను మరియు నమ్మకాలను కూడా తెలియజేస్తుందంట సంస్కృతి అనేది. సంస్కృతి ఏమేమి తెలియజేస్తుంది? కళలు, ప్రాథమిక హక్కులు, మానవ విలువలు, సంప్రదాయాలు, నమ్మకాలనే సంస్కృతి అనేది తెలియజేయడం జరుగుతుంది. లైంగిక వికాసం. జెండర్ అంటే స్త్రీ పురుష పాత్రోచిత లక్షణాలకు సంబంధించిన పదాన్నే జెండర్ అంటారు. సాధారణంగా జెండర్ వికాసాన్ని మన భాషలో లైంగిక వికాసం లేక లింగ వికాసం అంటారు. జెండర్ వికాసాన్ని సాధారణంగా ఏమంటారంట? లైంగిక వికాసం లేదా లింగ వికాసం అని చెప్పడం జరుగుతుంది. కానీ జెండర్ వికాసానికి లైంగిక వికాసానికి మధ్య గల కొన్ని నిర్దిష్టమైన వ్యత్యాసాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. లైంగిక వికాసం, జెండర్ వికాసం. ముందు లైంగిక వికాసం అంటే ఏంటి? లైంగిక వికాసం శరీరానికి సంబంధించింది. మరి జెండర్ వికాసం సమాజానికి సంబంధించింది. లైంగిక వికాసం శారీరకమైనది, శరీరానికి సంబంధించింది. జెండర్ వికాసం ఏమో సమాజానికి సంబంధించింది. లైంగిక సహజాతం సెక్స్ ఇన్స్టిట్యూట్కు సంబంధించింది. పుట్టుకతో వచ్చే జైవిక సహజ ప్రవృత్తే లైంగిక వికాసం. మరి సమాజపరంగా ఏర్పడే సాంఘిక ప్రవృత్తే జెండర్ వికాసం అంట. స్త్రీ పురుష ప్రాథమిక లైంగిక అంశాలైన పునరుత్పత్తి వ్యవస్థలో గౌణ లైంగిక లక్షణాల వికాసానికి సంబంధించిందే లైంగిక వికాసం. మరి జెండర్ వికాసం అనేది దుస్తులు, భాషణ శైలి, ప్రవర్తన, నడవడిక, దీనికి సంబంధించిన స్త్రీ పురుష పాత్రోచిత లక్షణాలకు సంబంధించిందేమో జెండర్ వికాసం. స్త్రీ పురుష లైంగిక అంశాలు మార్పులకు లోను కాదు, స్త్రీ పురుష పాత్రోచిత లక్షణాలను లోను కావచ్చు. ఇది లైంగిక అంశాలకు మార్పులకు లోను కాదంట లైంగిక వికాసం అనేది. జెండర్ వికాసం ఏమో స్త్రీ పురుష పాత్రోచిత లక్షణాలకి లోను అవుద్దంట. పై కనబరిచిన వ్యత్యాసాల వలన ఈ అధ్యయనంలో జెండర్ వికాసాన్ని అనే శీర్షికతో చర్చించడం జరిగింది. సంస్కృతి సమాజానికి సంబంధించింది, సమాజం మానవులకు సంబంధించింది. స్త్రీ పురుషులు కలిసి ఉంటేనే సమాజం. మానవులు సమాజాన్ని తీర్చిదిద్దుతారు, కనుక సంస్కృతి అన్ని సమాజాల్లో ఒకే రకంగా ఉండదు. ప్రస్తుత సమాజం కొన్ని జెండర్ పరమైన మార్పులు గమనిస్తున్నాం. ముఖ్యంగా బస్సులలో మహిళా కండక్టర్లు, మహిళా పైలట్లు, మహిళా రెజ్లర్లు, మహిళా పోలీసులు, ఇటీవల ఆర్మీలో కూడా ఆటల పోటీల్లో పురుషులతో సమానంగా రాణిస్తూ మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారంట. కనుక మారుతున్న సమాజంలో అన్ని రంగాల్లో స్త్రీ పురుషుల పాత్ర కూడా మారుతూ ఉంది. మారుతున్న ప్రపంచంలో సంస్కృతి మారుస్తూ నేడు స్త్రీలు బయటకు వచ్చి ఆర్థికాభివృద్ధి, దేశాభివృద్ధికి తోడ్పడుతున్నారు. తత్ఫలితంగా ప్రభుత్వాలు ప్రజల అభిప్రాయాల మేరకు చట్టాలను కూడా సవరించవలసిన అవసరం ఏర్పడింది. మానవ విలువలు, సంప్రదాయాలు మరియు సాంఘిక సామాజిక సంబంధాలు అభివృద్ధి సూచనలను మారుస్తున్నాయి. కాబట్టి సంస్కృతి లింగభేదం లేకుండా మారుతున్న సమాజం కొరకు దేశాభివృద్ధి కారకాలైన సూచికలను అనుసరిస్తూ సమాజ అభివృద్ధికి తోడ్పడుతుంది. బాలల్లో జెండర్ వికాసం. శిశువులు పుట్టినరోజు నుండే తల్లిదండ్రులు వారిని పోషించే తీరులోనే జెండర్ విచక్షణ, స్త్రీ పురుష విచక్షణ కనపడుతూ ఉంటుందంట. పుట్టినప్పటి నుండే స్త్రీ పురుష అని తేడాలు చూపిస్తూ ఉంటారంట. శిశువుల కొరకు వారు కొనే వస్తువులు, అమ్మాయిలకైతే గులాబీ రంగు పింక్ అంటే ఇష్టపడతారని పింక్ దుస్తులు, బెడ్షీట్లు, టవల్స్ అమ్మాయి పుట్టగానే పింక్ కలర్లో కొంటారంట అన్నీ. అదే మొదటి పుట్టినరోజు పండుగప్పుడు శిశువులకు బంధువులు, స్నేహితులు తీసుకొచ్చే బహుమతుల్లో విచక్షణ ఉంటుంది. మోడ సంవత్సరం అంతానికి అయ్యేసరికి శిశువులు స్వేచ్ఛా ప్రవృత్తిని కనబడినప్పుడు తల్లిదండ్రులు అమ్మాయిలైతే స్వేచ్ఛా ప్రవృత్తిని నిరుత్సాహపరుస్తారు, అబ్బాయిల స్వేచ్ఛా ప్రవృత్తిని ప్రోత్సహిస్తారు. అబ్బాయిలు అయితే స్వేచ్ఛగా ఉండమంటారు, నలుగురిలో కలవమంటారు వెళ్ళి, అమ్మాయిలు అయితే దాన్ని నిరుత్సాహపరుస్తారంట. ఇది మనకు తెలిసిన విషయమే. ఈ రకంగా పిల్లల్ని పెంచడం అనేది మన సమాజంలో మనకిచ్చిన స్థిరీకరణ ఆలోచనే. తల్లిదండ్రులు అబ్బాయిలను మగవారి వలె మాట తీరు, దుస్తులు, నడవడిక, ప్రవర్తన, అమ్మాయిలనేమో ఆడవారి వలె మాట తీరు, ధరించే దుస్తులు, నడవడి, ప్రవర్తనను ప్రోత్సహించడం జరుగుతుంది. అబ్బాయిలనైతే అబ్బాయిలాగా పురుషులాగా ఉండమని, అమ్మాయిలైతే
స్త్రీలలాగా ఉండమని ప్రోత్సహిస్తారంట. ఆట వస్తువులు కొనడంలో విచక్షణ చూపుతారు. అబ్బాయిలకైతే కారు బొమ్మ, రైలు బొమ్మ, వ్యాన్లు, తుపాకులు కొంటారు. అమ్మాయిలకైతే వంట సామాగ్రి, అలంకరణ సామాగ్రి, టెడ్డీ బేర్ లాంటి బొమ్మలు కొంటారనమాట. మనోశాస్త్రవేత్తలు పూర్వ బాలదశను స్త్రీ పురుష పాత్రోచిత వికాసానికి క్లిష్ట వయసుగా గుర్తించారు. పూర్వ బాలదశను స్త్రీ పురుష పాత్రోచిత వికాసానికి క్లిష్ట వయసుగా గుర్తించారు. ఎందుకంటే అబ్బాయిలకైతే మగవారి వలె, అమ్మాయిలకైతే ఆడవారి వలె ప్రవర్తించాలి కాబట్టి. మనం వారు కనబరిచే పాత్రోచిత ప్రవర్తనను తల్లిదండ్రులు, బంధువులు, సమవయస్కులు ఆమోదించాలి. అమ్మాయిలు, అబ్బాయిలు తమ పాత్రల్లో ఇమడలేనప్పుడు మునుముందు జరగబోయే వికాసాల్లో ఆటంకాలు, సర్దుబాటు సమస్యలనే ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నదే శాస్త్రవేత్తల అభిప్రాయం అంట. అబ్బాయిలైనా అమ్మాయిలైనా వారి వారి పాత్రను వాళ్ళు పోషించబోతే ఫ్యూచర్లో కష్టాలు పడతారని శాస్త్రవేత్తల అభిప్రాయం. పిల్లలు, శిశువులు సంప్రదాయబద్ధ స్త్రీ పురుష పాత్రోచిత ప్రవర్తనల అభ్యాసనం ముఖ్యంగా శరీర రూపం గురించి, ధరించే దుస్తుల గురించి, మాట్లాడే మాట తీరు గురించి, ప్రవర్తన గురించి తెలియజేస్తుందంట. పిల్లలు స్త్రీ పురుష పాత్రోచిత ప్రవర్తన ఏకమత్తంగా లేక ఒకేసారిగా అభ్యసించడం జరగదు. అది ఒక క్రమంలో జరుగుతుంది. అమ్మాయిలైతే తల్లిని పోలి అటువంటి ప్రవర్తనని కనబరుస్తారు. అబ్బాయిలైతే తండ్రిని పోలిన ప్రవర్తనను కనబరుస్తూ ఉంటారు సాధారణంగా. శిశువులో కొందరు బాలులను, కొందరు బాలికలను, పెద్దల్లో కొందరు మగవారి, కొందరు ఆడవారిని గుర్తిస్తారు. తాము బాలుడని లేక బాలిక అని తెలుసుకుంటారంట. మగవారికంటూ ప్రత్యేక వస్తువులు, దుస్తులు, ప్రవర్తనలు ఉంటాయని, ఆడవారికంటూ ప్రత్యేక వస్తువులు, ప్రవర్తనలు, దుస్తులు ఉంటాయని గుర్తిస్తారు. మగవారికంటూ కొన్ని పనులు, ఆడవారికంటూ కొన్ని పనులు ఉంటాయని తెలుసుకుంటారు. తొలి బాల్యం అంతానికి పిల్లలు, బాలలు, స్త్రీలు, ఆడవారు, పురుషులు, మగవారు ఎవరు ఏంటి అన్న జ్ఞానాన్ని పిల్లలు పొందుతారంట. తాము ఆడ మగ అనే జ్ఞానాన్ని పొందుతారు. పిల్లలు, బాలలు స్త్రీ పురుష పాత్రోచిత ప్రవర్తనను తెలుసుకున్నంత మాత్రాన వాటిని ప్రదర్శించాలని లేదు. తెలుసుకుంటారు కానీ వాటిని ప్రదర్శించాలనే ఆలోచన ఉండదు. వారికి వాటిని ప్రదర్శించడానికి కావాల్సిన పద్ధతులు, అవకాశాలను కల్పించాలి. అధికారం ద్వారా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నేరుగా అబ్బాయిలను మగవారి వలె, అమ్మాయిలను ఆడవారి వలె నటింప చేయాలి. నమూనా వ్యక్తులు, మోడల్స్ను చూపి వారి వలె నటించమనాలి. సరైన ప్రవర్తనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. పాఠశాలల్లో, నర్సరీలు, ప్లే స్కూల్లో అక్కడ ఉపాధ్యాయులు ఇచ్చే కృత్యాలు, ఆటలు, పాటలు, క్రీడలు. ఉదాహరణ, అబ్బాయిలకైతే బ్యాటు బాల్ గేమ్స్, జంపింగ్, రోలింగ్, బాల్ గేమ్స్ ఆడిస్తే, అమ్మాయిలకైతే స్కిప్పింగు, డ్రాయింగు, పెయింటింగు, కుట్టు పనులు, ముగ్గులు, వంటలు వంటి వాటిని ఆడిస్తూ ఉంటారు. ఇంట్లో కన్నా బడిలోనే ఆడామగ పాత్రోచిత ప్రవర్తన నేర్చుకుంటారు. ప్రసార సాధనాలు, కథల పుస్తకాలు, చిత్రాలు, బొమ్మలు, పుస్తకాలు, టీవీల్లో కార్యక్రమాలను, కంప్యూటర్ గేమ్స్, అడ్వర్టైజ్మెంట్లు చూడడం వలన కూడా స్త్రీ పురుష పాత్రోచిత ప్రవర్తనలు నేర్చుకుంటారు. స్త్రీలు ఏం చేస్తారు, పురుషులు ఏం చేయాలనే విషయాన్ని వీటన్నిటి ద్వారా సింపుల్గా నేర్చుకోవడం జరుగుతుందన్నమాట. పిల్లలు పాఠశాలలో కానీ, తాము నివసిస్తున్న ప్రాంతంలో కానీ ముఠాలుగా ఏర్పడడం అనేది సహజం. మగపిల్లలు కానీ, ఆడపిల్లలు కానీ తామున్న ముఠా సభ్యుల అభిప్రాయాలను, వైఖరులను, ప్రవర్తన తీరులను అనుగుణంగా నడుచుకోవాలి. ఈ విధంగా ఉండడం వల్ల జెండర్ వికాసం ఇంకా చురుకుగా సాగుతుంది. ఉత్తర బాల్యం అంతానికి వచ్చేసరికి పిల్లలు, అబ్బాయిలు, అమ్మాయిలు వేరువేరు సమూహాలుగా ఏర్పడిపోతారు. ముఠాలుగా ఏర్పడతారు కదా ఉత్తర బాల్య దశలో. అమ్మాయిల ముఠా వేరుగా, అబ్బాయిల ముఠాగా విడివిడిగా ఏర్పడతారంట. అమ్మాయిలు తమకన్నా తక్కువని అబ్బాయిలు పోల్చుకొని ప్రవర్తించడం వల్ల వారి మధ్య లైంగిక వ్యతిరేకత ఏర్పడుతుంది. ఈ భావం తోబుట్ల మధ్య కూడా ఏర్పడుతుంది. అబ్బాయిలు ఎక్కువ, అమ్మాయిలు తక్కువ అని అనుకోవడం వల్ల లైంగిక వ్యతిరేకత అనేది ఏర్పడుతుందంట. అబ్బాయి, అమ్మాయి తమ మధ్య ఉన్న ఖచ్చితమైన వ్యత్యాసాన్ని గుర్తించగలుగుతారు. తమ అభిప్రాయాలు, వైఖరులు, ఆటలు, పాటలు తమకే ప్రత్యేకమని భావిస్తారు. అబ్బాయిలు అబ్బాయిలకే, అమ్మాయిలకి అమ్మాయిలకే కోసం ఉన్నాయని భావిస్తారంట. ఈ జెండర్కు సంబంధించిన జ్ఞానం, వికాసం పిల్లల్లో సంభవిస్తుంది. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం పిల్లల్లో జెండర్ వికాసం క్రింది క్రమంలో జరుగుతుందని పేర్కొన్నారు. మొదట పిల్లలు తమ బాలుడనో బాలికనో తదాత్మీకరణం చేసుకోవడం జరుగుతుంది. తమ బాలుడో బాలికో అయినప్పుడు ఆడ మగ అనే పాత్రోచిత భావన స్థిరత్వం పొందుతామని, మార్పులకు లోను కాదని నమ్మకం ఏర్పడుతుందన్నారు. ఆడ మగ అనేది స్థిరీకరించుకుంటారంట. జెండర్ స్థిరత్వం ఏర్పడిన తర్వాత తాను వ్యతిరేక లింగ సభ్యులు దుస్తులు ధరించినప్పటికీ, వారు చేపట్టే కృత్యాలు, పనులు చేసినప్పటికీ, వారి లక్షణాలతో నటించినప్పటికీ తన జెండర్ నమ్మకంలో మార్పు రాదు అని గ్రహిస్తారు. అంటే ఆడవారు మగవారు బట్టలు వేసుకున్నా సరే తమ జెండర్ మారదనే విషయాన్ని
తాము ఆడవారుగానే ఉంటాం, కానీ చేసే పనులు దుస్తులు వేసుకున్నా సరే స్థిరంగా ఉంటుంది జెండర్ అనేది గుర్తెరుగుతారనమాట.